గోవింద 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 కైకర్యపురిలోన గోవింద 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 కైకలూరులోన గోవింద. నమస్కారం చేసుకొని మహానుభావులందరూ కూడా నమస్కారం చేసుకుని మహానుభావుని ఏదైతే తులసి అనేటువంటి ద్రవ్యం ఉందో ఆ ద్రవ్యాన్ని శుద్ధి కొరకు, మన ఆత్మ శుద్ధి కొరకు, స్థల శుద్ధి కొరకు పుణ్యాహవచన కార్యక్రమాన్ని గావించి తదుపరి స్వామివారికి పంచామృతాలతో, ఫలరసాలతో, చందనాలతో స్వామివారికి శ్రవణ తిరువంజనాన్ని గానం తీసుకుని ఆ యొక్క చందనాన్ని స్వామికి అలంకృతుని చేసి సంపూర్ణమైనటువంటి ఈ యొక్క పంచామృత శ్రవణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మనందరం కూడా నేను పోషణ చేసుకుంటున్నాను. ఈ యొక్క తులసి బృందారాధన అనేటువంటి వాటికి బృంద అనేటువంటి పేరు ఉంది. బృంద అనేటువంటి ఒక స్త్రీకి తులసి అనేటువంటి పేరు రావడం చేత ఈ యొక్క బృందారాధనగా మారిన పేరు. కాబట్టి ఈ రోజున దివ్యమైనటువంటి శ్రీభూ సమేత శ్రీ వీర వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో, దేవస్థానంలో చక్కనైనటువంటి లక్ష తులసీ దళారాధన కార్యక్రమాన్ని మనందరం కూడా దివ్యమైనటువంటి అనుగ్రహం, స్వామివారి అనుగ్రహం చేత జరుపుకుంటున్నాం. తదుపరి స్వామివారికి స్నాపనానంతరం విశేష అలంకరణ గావించి, తులసీ దళార్చన గావించి, తదుపరి స్వామివారికి నీరాజన మంత్రపుష్ప చతుర్వేద పారాయణతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం సమాప్తం చేసుకుంటున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. స్వస్తయే దేవావంద్రభవ స్వస్తయే
स्वस्ति नो रुद्रः स्वस्ति मित्रवरुणा स्वस्ति पथ्ये रेवती स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अभिने कृधि स्वस्ति बन्धामोदरे मधुर्याजन् ओम सुरदेवः ओम भूमिमानदेवः ओम हरित्रास्मैकृतादेवः ओम हरिभारतदायादेवः ओम पवित्ररूपिदेवः ओम धन्यादेवः ओम सुगन्धन्देवः ओम कृतोत्तमादेवः ओम स्वरूपः संभवे नमः मातोदितस्य ओम कुतोषितवरस्तु संभवे नमः अम्भोजनाभये नमः स्तब्धितमार्गाय नमः अम्भोजनन्दिनीय नमः भोणां भोजवरत्तभाय नमः परस्मै ज्योतिषे नमः శ్రీరామ్
ఓం నమో వెంకటేశాయ. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏలూరు జిల్లా కైకలూరు మండలం కైకలూరు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ వీర వెంకటేశ్వరుడు మీసాల వెంకన్నగా పిలువబడే వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు స్వామివారికి ధనుర్మాస సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగే విధంగా 1,00,000 తులసి అర్చన ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు, శ్రీమన్నారాయణ గోష్ఠి వారు, అలాగే సత్యసాయి బృందం వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అలాగే ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన, తమలపాకులతో సహస్రనామార్చన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు 11 మంది కూడా పాల్గొని ఉన్నారు. రేపటి 30వ తారీఖున జరిగే ముక్కోటి ఏకాదశి కార్యక్రమం నుంచి భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకోవాలని, తీర్థప్రసాద సేకరణ ధరించవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో భగవతే వాసుదేవ. ఓం నమో వెంకటేశాయ. కైకలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు ధనుర్మాస మహోత్సవాలు భాగంగా ఉదయం తిరుపతి సేవాకాలము, తదనంతరం స్వామివారికి పంచామృత అభిషేక ఆరాధన, దాని తదనంతరం
స్వామివారికి లక్ష తులసి పూజ, లక్ష తులసి పూజ భాగంలో ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన, దాని సహస్రనామార్చన అంతా కూడా ఈ కార్యక్రమం అంతా కూడా దేవస్థానం వారి ఆధ్వర్యంలోనూ మరియు శ్రీమన్నారాయణ గోష్ఠి ఆధ్వర్యంలోనూ అత్యంత వైభవపేతంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని నూజివీడు నుంచి వచ్చినటువంటి సాయి మరియు మొగల్తూరు నుంచి వచ్చినటువంటి కిరణవారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమానికి 50 మంది భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి తీర్థప్రసాదాలు స్వీకరించి అఖండ అశేషంగా భక్తజనావరి స్వామివారి యొక్క సేవలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణ కృపకు పాత్రయ్యారు. ఇవన్నీ కూడా ఈరోజు చక్కగా ఈ దేవస్థానం వాళ్ళంతా కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తీర్థప్రసాదాల వినియోగం చక్కగా జరిగింది. అలాగే రేపు 30వ తారీఖు అనగా మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారు వైకుంఠ ద్వార దర్శనం గుండా దర్శనమిస్తారు. కావున 50 మంది భక్తులందరూ కూడా అకేశ భక్త జన సందోహంలో స్వామివారి చక్కగా నిజరూప దర్శనంలో విశ్వరూప దర్శనంలో స్వామివారి దర్శనమిస్తారు. కనుక ఉత్తర ద్వార దర్శనం కూడా అది భక్తులందరూ కూడా సందర్శించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే 11వ తారీఖు కోడారే ఉత్సవం అత్యంత వైభవపేతంగా శ్రీమన్నారాయణ గోష్ఠి వారి ఆధ్వర్యంలో దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా ఈ కోడారే ఉత్సవంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. ఓ నమో వెంకటేశ్వర.